ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం పాదరాయణం శుద్ధభాష్యకృత వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. గుణోపసంహారము అంటే బ్రహ్మకి అనేక గుణాలు చెప్పారు. ఉపాసన చేసేటప్పుడు ఏ గుణాలు ఎక్కడ ఉంచాలి, ఏ గుణాలు ఎక్కడ తీసుకెళ్ళాలి అన్న డీటెయిల్డ్ విచారం ఉంటుంది. అందుకని దీన్ని గుణోపసంహార పాదము అన్నారు. తృతీయ అధ్యాస తృతీయ పాద. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు యూనివర్సిటీలో ఈ పాదం చాలా కఠినంగా ఉందని గొడవ పెట్టి మొత్తం ఈ అధ్యాయమే తీసేశారు. మూడో అధ్యాయం సాధన అధ్యాయం ఇదే. వాళ్ళకి ఏమంటే పరీక్షలు రాసి పాస్ అయ్యి డిగ్రీ సంపాదించాలి, సబ్జెక్ట్ కావాలని కాదు. అందుకని మా కైలాసాస్త్రంలో ఏమిటవుతుంది అంటే శాస్త్రి ఆచార్య. శాస్త్రి అంటే ఈక్వల్ టు బిఏ, ఆచార్య అంటే ఈక్వల్ టు ఎంఏ. శాస్త్రి ఆచార్య డిగ్రీ పుచ్చుకొని మళ్ళీ ఇక్కడ వ్యాకరణ చదవడానికి వస్తారు. బాగుందా? అది ఇప్పుడు గుణోపసంహార పాదము అంతర్గత సాధన, లోపల సర్వ వేదాంత ప్రత్యయాధికరణము. ఈ అధికరణం క్రిందటి పాదములో మహావాక్యార్థ జ్ఞానం వరకు తత్వం పదముల యొక్క అర్థం నిర్ణయించబడింది. ఇప్పుడు కేవలం పదాలు తెలుసుకుంటే సరికాదు. పదాలకు అన్వయము చేసి వాక్యార్థాన్ని తెలుసుకోవాలి. ఆ వాక్యార్థం చెప్పడానికి నిర్ణయించేటకు హేతుద్భావ సంగతి. హేతు పూర్వాధికరణము, పూర్వపాదము, ఇది హేతుమత్. అందుకని తృతీయ పాదం ప్రారంభించారు. నిర్గుణ బ్రహ్మను గురించి అనేక శాఖల్లో చెప్పిన వాక్యములు పునరుక్తిని ఉపసంహారం గావించెదరు. అనేక శాఖల్లో నిర్గుణ బ్రహ్మ గురించి చెప్పారు. అవి ఆ వాక్యాలు పునరుక్తిని ఉపసంహారము గావించరు. ఆ వాక్యాల పునరుక్తి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారంటారే, అది ఇక్కడ తీసేస్తారు. ప్రసంగవశం వచ్చిన సగుణోపాసన గురించి చెప్పిన అనేక గుణములు ఉపసంహారం, మరికొన్ని చోట్ల అనుపసంహారం కూడా చెప్పేది. సగుణ బ్రహ్మకి అనేక గుణాలు ఉంటాయి. ఆ గుణాలన్నీ ఎక్కడ ఉపసంహారం చేస్తారు, ఎక్కడ ఉపసంహారం చెయ్యరు, ఇది కూడా చెప్తాం. సగుణోపాసనలో గుణాలు, ఈ సహస్రనామాలన్నీ ఏమిటి? ఆయా దేవతల యొక్క గుణాలు. దేవతను స్తుతిస్తారు. ఇప్పుడు ఇవి సగుణోపాసన చాలా చోట్ల చెప్పాను. అందుకని ఆ ఉపాసన చేసేటప్పుడు ఏ గుణాలు ఎక్కడ చెప్పాలి, ఏ గుణాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏ గుణాలు తీసుకురాకూడదు, ఇలాంటివన్నీ
విపులంగా విచారం చేస్తారు. సగుణోపాసన గురించి చెప్పి అనేక గుణముల ఉపసంహారము, మరికొన్ని చోట్ల అనుపసంహారం. అనేక గుణాల ఉపసంహారం చెప్తారు, కొన్ని చోట్ల అనుపసంహారం. పొందిన చిత్తం యొక్క ఏకాగ్రత వల్ల ఇప్పుడు ఇలా విచారం చేస్తే ఏమిటవుతుంది? చిత్తం ఏకాగ్రం అవుతుంది. ఏకాగ్రమయ్యి నిర్గుణ బ్రహ్మ వాక్యార్థం, అది జ్ఞానానికి అవసరం. ఆ సామర్థ్యత వస్తుంది అంటాడు. ఇప్పుడు సంగతి పాదం భిన్నమవటం వలన పూర్వ అధికరణంతో ఈ అధికరణం సంగతి అవసరం లేదు. పాదం వేరేది కనుక అధికరణాల సంగతి అక్కర్లేదు. విషయం బృహదారణ్యకంలో చాంద్రోగ్యంలో చెప్పినట్టుగా పంచాగ్ని విద్య గురించి విచారము. ముందోసారి వచ్చిన పంచాగ్ని విద్య ఇక్కడ మళ్ళీ విచారం చేస్తారు. చాంద్రోగ్యంలో వచ్చిన ఉపాసనలకు కౌతుమము, చాంద్రోగ్యంలో వచ్చిన మళ్ళీ పేరేమిటి? కౌతుమ శాఖ, కౌతుమం. బృహదారణ్యకంలో చెప్పిన ఉపాసనకు వాజస్నేయకము అంటారు. పంచాగ్ని విద్య కన్నా భిన్నమైన ఉపాసనలు కూడా ఇదే నామధేయము, కౌతుమము, వాజస్నేయకము. కేవలం పంచాగ్నికే కాదు, పంచాగ్ని విద్య కాదు, ఇంకా చాలా విద్యలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఇదే పేరు నడుస్తుంది. సంశయం, పంచాగ్ని విద్య భిన్నములా లేక ఒకటేనా? ఒక చోట బృహదారణ్యంలో చెప్పారు, ఇంకో చోట చాంద్రోగ్యంలో కూడా చెప్పారు. అది పంచాగ్ని విద్య, ఇది పంచాగ్ని విద్య. ఏదో కొన్ని తేడాలు ఉండొచ్చు. ఇప్పుడు ఇది పూర్తిగా భిన్నమా ఒకటా అన్నది ప్రశ్న. అప్పుడు పూర్వపక్షి, కౌతుమన నామము శిరోవతాధర్ములు భిన్నమవుటలు, ఉపాసనలు భిన్నములు. అది వాంఛనీయము, ఇది కౌతుమము. చాంద్రోగ్యంలో చెప్పింది. ఈ కౌతుమము అనే పేరు వేరుగా ఉంది. తర్వాత ఈ ఉపనిషత్ జ్ఞానాన్ని ముఖ్యంగా తెలుసుకోవాలి అంటే శిరోవ్రత ధర్మం. ఆ ఉపనిషత్తు చదివేటప్పుడు కుండలో కాలుతున్న బొగ్గులు వేసుకొని నెత్తి మీద పెట్టుకు చదవాలి. అంటే ఇటోడు వరకూడదు, కదలకూడదు. కదిలితే ఆ కుండలో నిప్పు నీ మీద పడుతుంది. అది శిరోవ్రతము అంటే. ఇప్పుడు వేరు వేరు శిరోవ్రత ధర్మాలు చెప్పారు కానీ ఉపాసనాలు భిన్నము అంటాడు. ఏమిటి? చాంద్రోగ్యంలో వచ్చిన పంచాగ్ని విద్య, బృహదారణ్యంలో వచ్చిన పంచాగ్ని విద్య వేరు అంటాడు. అప్పుడు సిద్ధాంతం శాఖలు భిన్నమైన విద్యారూపము మరియు ఫలము అభిన్నం. శాఖలు వేరు కానీ ఉపాసన స్వరూపము ఫలితము వేరు కాదు. ఉపాసనలు అభిన్నమని స్వీకరించవలేను. ఇలాంటి ఉపాసనలని వేరుగా స్వీకరించ కూడా అభిన్నములు ఒకటే. చాంద్రోగ్యంలోను బృహదారణ్యంలోను యోహా వై జ్యేష్ఠంచ శ్రేష్ఠంచ వేద, ఈ విధంగా విధి ఒకటిగా కానవచ్చున్నది. జ్యేష్ఠం పెద్దవాడు, శ్రేష్టం ఎక్కువ గుణాలు ఉన్నవాడు. ఎవరైతే ఈ జ్యేష్ఠాన్ని శ్రేష్టాన్ని తెలుసుకుంటారో వేద ఒకటిగా కానవచ్చున్నది. పంచాగ్ని రూపం కూడా సమానమే.
ఇవి బృహదారణ్యకంలో జ్యేష్ఠంచ శ్రేష్టంచ అని ప్రాణోపాసన చెప్తారు. అలాగే పంచాగ్ని విద్య కూడా చెప్పారు. జ్యేష్ఠత్వము శ్రేష్టత్వములకు పొందు ఫలముల యొక్క రూపము కూడా ఒకటిగానే ఉన్నది. ఫలితం యొక్క రూపం కూడా ఒకటేలాగా ఉంది అంటాడు. వాని ఉపాసనలో అభిన్నం, రెండు ఉపాసనలు ఒకటే. శిరోవ్రత ధర్మం స్వాధ్యాయానికి అంగం. శిరోవ్రతాది మరి ఎందుకు చెప్పారు అంటే ఆ బ్రహ్మచారి స్వాధ్యాయం చేసేటప్పుడు శిరోవ్రతం ఆచరించాలి. అది ఉపాంగం కాదు. అభేదం వలన భేదము సిద్ధం కానందు వలన శాఖాభేదం వలన ఇది ఉపాసనలు భిన్నం భిన్నములు కావు. శాఖ వేరైనా ఉపాసన ఒకటే. ఇప్పుడు దీనికి వైయాసిక న్యాయమాల సర్వ వేదేశ అనేకత్వం ఉపాస్తే రసవయా ఏకత. అనేకత్వం కౌతమాదినామ ధర్మ విభేదత. విధిరూప ఫలైకత్వాత్ ఏకత్వం నామ నశ్రుతం. శిరోవత్యాఖ్య ధర్మస్తు స్వాధ్యాయే స్యాన్న వేదనే. అది సర్వవేదేషు అనేకత్వం ఉపాస్తే రథవా ఏకత. ఉపాసనలో అనేకంలా లేకపోతే అన్ని ఒకటాని. అనేకత్వం కౌతుమాది నామ ధర్మ భేదత. కౌతుమ శాఖ అన్నావు, వాసిని శాఖ అన్నావు, ఆ పేర్లు ఉండడం మూలాన ఉపాసన వేరు వేరంటాడు. కౌతమాది నామ ధర్మ విభేదత, పేరు కూడా వేరుగా ఉంది. అప్పుడు సిద్ధాంతం అంటాడు విధిరూప ఫలైకత్వా. విధి ఏకత్వం నామ నశ్రుతం. ఇవన్నీ ఒకటే అన్నది వినిపించలేదు. మరి శిరోవ్రతము అది స్వాధ్యాయంగము, దానికి ఇక్కడేం పనిలేదు వేదాంతంలో. అన్ని వేదాంత వాక్యంలో ఉపాసన అనేకంలా లేక ఉపాసనయా ఒకటే అవుతా. దీని పూర్వపక్షులు చెప్పే సమాధానం వేదాంతంలో ఉపాసనలు ఎందుకనగా కౌతమ నామధేయములు శిరోవత ధర్మలు భిన్న భిన్నములుగా ఉన్నది కనుక ఉపాసనలు భిన్నము అంటాడు పూర్వ. దాని సిద్ధాంతం చెప్పింది అన్ని వేదాంతంలో ఉపాసన ఒకటే. విధి రూపము ఫలము ఒకటే ఒకటి వలన ఇంకనూ నామము శృతి ప్రతిపాదితం కాదు. శిరోవత ధర్మములు స్వాధ్యాయ అంగములే కానీ ఉపాసన అంగములు కావు. అందువలన ఉపాసన అనేక విధము కాజాలదు అని సిద్ధాంతం చెప్పాడు. సర్వ వేదాంత ప్రత్యయాధికరణము పంచాగ్ని భిన్నమా లేకపోతే ఒకటా అన్నది ఇక్కడ విచారణ విషయము. ఇందులో భారతీయ తీర్థ వారి వ్యాఖ్య అయింది చెప్పాలి. వైయాసిక న్యాయమాన అయ్యింది భారతీయ తీర్థ వారి వ్యాఖ్య. చాందోగ్యంలోనూ బృహదారణ్యంలోనూ పంచాగ్ని విద్య వినవచ్చుతున్నది. ముందోసారి చెప్పాం పంచాగ్ని విద్య. ఇది భావన అంటే స్వర్గాన్ని, మేఘాల్ని, భూమిని, పురుషుణ్ణి, స్త్రీని ఇవన్నీ అగ్ని అనుకుని ఉపాసన చేస్తారు. అది 5 ఉన్నాయి కనుక పంచాగ్ని అంటారు. ఈ పంచాగ్ని విద్య ఉపాసన చేసేవాళ్ళు గృహస్థులు అయినప్పటికీ బ్రహ్మలోకానికి పోతారు. మిగిలిన ఏ ఉపాసన ద్వారా కూడా
బ్రహ్మలోకానికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. అది ఈ రెండిట్లోనూ చెప్పారు పంచాగ్ని విద్య. కౌతమని చాందోగ్యంలో ఉపాసన నామధేయం. కౌతమ శాఖ, అందుకని చాందోగ్యంలో కౌతమం. వార్షనేయకం బృహదారణ్యంలో భిన్ననామధేయంలోనూ ఉపాసన ఒకటి కాదు. రెండు పేర్లు వేరున్నాయంటాడు. అన్ని ఉపాసనలు జోడించవలేను. ధర్మభేదం కూడా ఉపాసన భిన్నమని చెప్పడం కారణం. అంతేకాదు ఉపాసన ధర్మము వేరుగా ఉంటే ఆ ఉపాసన వేరని చెప్పాలి. శిరోవ్రతము ముందు చెప్పాం. అధ్యయనం చేసేవాడు నెత్తి మీద అగ్నికుండ పెట్టుకుని చెయ్యాలి. దేశామేతాం బ్రహ్మ విద్యా వదే. శిరోవ్రతం ఆచరించిన వాళ్ళకే బ్రహ్మ విద్య చెప్పండి. అనువ్రతము శిరోవ్రతముగా వేద వ్రత విశేషమని అర్థం. అథర్వణ శాఖాధ్యాయం చేయవారికే విధింపబడింది. ఇతర శాఖాధ్యాయం చేయవారికి విధి కాదు. అథర్వణ శాఖ పేరున్న శాఖ అని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళ శిరోవ్రతం. మిగిలిన వాటిల్లో లేదు. అందుకని శాఖ వేరైన మూలాన ఉపాసన భిన్నమని చెప్పాలి అంటాడు పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంత సమాధానం. శాఖా భేదమున్నను విధి మొదలగు వానితో భేదం లేదంటున్నా ఉపాసన భిన్నం కాదు. విధి అంటే స్వర్గకామో చేత దశపూర్ణమాసాభ్యాం, అది విధి. వేదం విహించిన విధి. ఎవరైతే స్వర్గానికి పోవాలనుకుంటారో వాళ్ళు దశపూర్ణమాస యాగాన్ని చెయ్యాలి. దాన్ని విధి, ఇంజంక్షన్ అంటారు ఇంగ్లీష్లో. యోహ వై జ్యేష్ఠంచ చాందోగ్యంలో ప్రాణ విధిని గురించి చెప్పిరో ఆ ప్రకారమే బృహదారణ్యంలో కూడా చెప్పి ప్రాణోపాసన చెప్పినప్పుడు ఏది జ్యేష్ఠమో ఏది శ్రేష్టమో అని ఆ ప్రాణాన్ని ఈ విశేషణాలు చెప్పారు. అదే బృహదారణ్యంలో కూడా చెప్పారు. అలాగనే ఆకాశము, మేఘముల ఉపాసన, పంచాగ్ని విద్య మొదలగు వాని స్వరూపము రెండు శాఖల్లో సమానముగా చెప్పబడినది. ఆకాశ ఉపాసన, మేఘముల ఉపాసన, పంచాగ్ని విద్య ఇవన్నీ ఉపాసనలు. వీటి స్వరూపాలు సమానంగా ఉన్నాయి. జ్యేష్ఠ అని ప్రాణోపాసన. ఎవడైతే ప్రాణాన్ని ఉపాసన చేస్తాడో వాడు తన చుట్టూ ఉన్న వాళ్ళలో జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అవుతాడు. ఎందుకని ఆ గుణాలతో ప్రాణాన్ని ఉపాసన చేశాడు కనుక గౌతమిని చాందోగ్యంలో ఉపాసన నామధేయము, వాసనేయం బృహదారణ్యం కూడా నామధేయం పూర్వక్షితుని ఉదాహరణ. శృతి అభిమతం కాదు. వేరే ఉపాసన వేరన్నావో అది శృతి అభిప్రాయం కాదు. అధ్యయనం చేయవారు ఆయా శాఖలను నిర్మించిన వారి పేరుతో వ్యవహరించుతున్నారు. ఈ వేదం అధ్యయనం చేసేటప్పుడు ఎవరైతే ఆ శాఖలని వేరు చేశారో వాళ్ళ పేరుతో వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటారు. శిరోవ్రత లక్షణమును ధర్మభేదం చెప్తుందైనా అది కూడా అధ్యయన విషయమే కానీ ఉపాసన విషయం కాదు. అధ్యయనం చేసేటప్పుడే శిరోవ్రతం, ఉపాసన చేసేటప్పుడు కాదు. అందుకని నేత రచయితులతో అదిగితే ఈ వాక్యం ద్వారా అధ్యయన ధర్మను స్వీకరించింది.
అకీర్ణవ్రత, ఈ శిరోవ్రతం చేయని వాడికి అధ్యయనం చేయకూడదు అని. అందుకని అది అధ్యయనం ఇది, అంతేగాని ఉపాసనతో దీనికి ఏం సంబంధం లేదు. ఐక్యహేతువులు ఉండటం వలన, భేద హేతువులు లేకున్నట్టు వలన శాఖాభేదంలో ఉపాసనలో భేదం లేదు. ఇక్కడ పేర్లు వేరంత మాత్రాన ఉపాసన వేరు కాదు. ఈ భేదం చెప్పడానికి కారణాలు లేవు, ఐక్యం చెప్పడానికి కారణాలు ఉన్నాయి. అందుకని ఉపాసన భేదము లేదు అన్నారు. ఇప్పుడు సూత్రం సర్వ వేదాంత ప్రత్యయం చోదనాద్య విశేషాత్. సర్వ వేదాంత ప్రత్యయం అంటే అన్ని వేదాంత వాక్యాల్లో చెప్పినటువంటి జ్ఞానము లేకపోతే విధి. జ్ఞానం అనుకో, చోదనాద్య విశేషాత్, విధిలో ఏ విధమైనటువంటి భేదము లేదు. విధింపబడిన సాండిల్యాది ఉపాసనలు భిన్నములు కావు. విధులు సమానమవటం వలన సూత్రంలో ఆదిపదం ద్వారా చోదనాది, చోదన అంటే విధి. మరి ఆది ఎందుకు చెప్పావు? సంయోగము, రూపము, నామము కూడా గ్రహించవలేము. విధి, సంయోగము, రూపము, నామము ఇన్ని గ్రహించాలి. అగ్నిహోత్రం జియాత్ అన్ని శాఖల్లో చెప్తారు. సామాన్య అగ్నితో ఒకే కర్మ. మృదాన్యములో మరియు చాంద్రంలో చెప్పిన యూహ వైద్యస్యాను విధివాక్యంలో విశేషం లేదు. ఎవడైతే జ్యేష్ఠము శ్రేష్ఠు అని ప్రాణాన్ని పరం చేస్తాడో వాడు జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అవుతాడని రెండు ఉపనిషత్తులో ఒకటేలా చెప్పారు. ఒకే ప్రాణ విద్య అన్ని శాఖల్లో చెప్పింది. అందుకని ఈ ఉపాసనలో భేదం లేదు అని చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ పూర్వపక్షి, శాఖాభేదం ఉన్నను ఒకే అగ్నిహోత్రమును దుర్యాతను క్రియ ద్వారా పురుష వ్యాపారము హోమము చేయవలనని సమానంగా. దుర్యాదంటే హోమము చేయవలను. ఈ విధి అన్ని శాఖల్లోనూ ఉంది. అన్ని చోట్ల దుర్యాద్ అని చెప్తారు. ఫల సంయోగం కూడా సమానమే. ఈ అగ్నిహోత్రం యొక్క ఫలము అన్నిట్లోనూ సమానంగా చెప్తారు. అందుకని శాఖాభేదములను విధి ఫలముల భేదం లేదంట. విధిలో ఫలంలో భేదం లేదు. శాఖ భిన్నం అవచ్చు. నిత్యాగ్నిహోత్రం అన్ని శాఖల్లో ఒకటే భిన్నం కాదు. ఆహార అగ్నిహోత్రం దుర్యాత్ అని నిత్యాగ్నిహోత్రం చెప్పారు. అది అన్ని శాఖల్లో ఒకటే. అలాగే యోగ వైద్యేష్ఠించే శ్రేష్ఠించే వేద, ఎవరైతే ఆ ప్రాణాన్ని జ్యేష్ఠము శ్రేష్ఠము అని తెలుసుకున్నారో, ప్రాణుడు జ్యేష్ఠము శ్రేష్ఠము ఉపాసించును, తన జాతిలో జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అవును. ఎలా ఉపాసన చేస్తే అలా ఫలితం. ఇది రెండు పనులతో ఒకటేలాగా ఉంది. బృహదారణ్యక చాందోగ్యం. ఈ విధమైన బృహదారణ్యక చాందోగ్య ఉపనిషత్తులో పురుషుని యొక్క వ్యాపారం ఫల సంబంధము సమానమవడం వలన రెండు స్థలంలో ప్రాణం యొక్క ఉపాసన ఒకటే కానీ వేరు కాదు. ద్రవ్యము దేవత. యజ్ఞము అంటే ఒక దేవత నిమిత్తము కొంచెం ద్రవ్యాన్ని అగ్నిలో వేయటం. అందుకని యజ్ఞం అంటే ఏమిటంటారు? ద్రవ్య దేవతా స్వరూపము అని. అంతే. అంటే ఏదో ఒక దేవత నిమిత్తం, ఇంద్రుడో వరుణుడో చంద్రుడో సూర్యుడో ఏదో దేవత, దాని గురించి
అగ్నిలో కొంచెం అవసామాగ్రులు వేయడం, దాన్ని ద్రవ్యం అంటారు. ద్రవ్యము దేవత సమానమైన ఒకే కర్మ. జ్యేష్ఠాది గుణములతో సమానము. జ్యేష్ఠాది గుణములు ఉపాసన రూపము రెండు స్థలముల్లో ఒకటే. ప్రాణోపాసన నామధేయము సమానమే. పంచాగ్ని విద్య, వైశ్వాన విద్య, శాండిల్య విద్య అను ఉపాసనలో వైశ్వానరుడు అంటే విరాట్ స్వరూపం. అశ్వపతి కైకేయి 6 ఋషులకి సమస్త ఉపాసన చేయాలని చెప్పాడు. ఒకడు తల, ఒకడు కన్నులు, ఒకడు పొట్ట, ఒకడు కాళ్ళు, ఒకటి ప్రాణము, ఇలాగ విడివిడిగా ఉపాసన చేస్తూ ఉంటే సరికాదు. ఇవన్నీ కలిపి చెయ్యాలి. విశ్వస్యాసో నరస్య, సంపూర్ణ నరుడే వైశ్వానరుడు. అన్ని కలిపి ఉపాసన చెయ్యాలి అని చెప్పాడు అక్కడ. అశ్వపతి కైకేయి రాజు, ఋషులందరూ బ్రాహ్మణులు, ఉపాసన సక్రమంగా చేయట్లేదు. ఈ వైశ్వానర ఉపాసన అది తెలుసుకుందామని ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాం. దాన్ని వైశ్వానర విద్య అంటారు. శాండిల్య విద్య తండ్రి కొడుకు చెప్తాడు, నేను సూర్యుని ఒక్కడినే ఉపాసన చేశాను, నువ్వు సూర్యకిరణాలు ఉపాసన చెయ్యి, నీకు ఎక్కువ మంది పుత్రులు పుడతారు అని చెప్తాడు. ఈ ఉపాసనలో కూడా విధి మూలమును సమానము. విధి సమానం, శాఖలు భిన్నమైనను ఉపాసన ఒకటే అని తెలుసుకున్నాము. నేను నామరూపం వేరొకటి వలన ఉపాసన భిన్నమని ప్రశ్నించదువేమో. నామము రూపము వేరు కదా అంటే అట్లా సరికాదు. ప్రథమ కాండంలోనున్న నామ్నా స్యాదశోచనాభిధానత్వా, నామము భిన్నమైన క్రియలో భేదం కలుగును, కానీ విధి భిన్నమైన భేదం కలుగుతూ అని సమాధానము. నీ ప్రశ్నల పరిహారము. ఇప్పుడేమిటన్నాడు, ఈ ఉపాసనలో నామము రూపము వేరుగా ఉంది అంటే నామము భిన్నం, నామము రూపము భిన్నమైతే క్రియలో భేదం వస్తుంది అని వాడి ప్రశ్న. అప్పుడు సమాధానం విధి, ఇది చేస్తే ఇది ఫలితం, ఇది చేస్తే ఇది ఫలితము అని. ఆ విధి వేరుగా ఉంటే భిన్నం అవుతుంది, నామము రూపము భిన్నం అయితే భిన్నం కాదు అని చెప్పారు. వేదాన్ని చేన్న నైకస్యాపి నైకస్యామపి, భిన్నం రూపము నామము రూపం భిన్నమైన చేత్ నా ఏకస్యామపి, భిన్నము నామరూపాలు భిన్నమైన విధి ఒకటే అయితే ఉపాసనలో భేదం ఉండదు. రూపభేదం వలన ఆమిక్ష యాగము వాజిని యాగము భిన్నములు. ఈ ఆమిక్ష అంటే ఏదో చెప్తున్నాడు. వేడి పాలలో పెరుగు వేసిన పాలు విరిగి 2 భాగంలో, గట్టి భాగం ఆమిక్ష అందరూ, దాంతో చాయం ఆమిక్ష యాగం. నీటిని వాదిన ముందు దాంతో చేయి యాగం వాదిన యాగము. విరిగిపోయిన పాలు విరుగు విరిగా తీసేసి ఇక్కడ పన్నీరు అంటారు. ఆ పాలు నీళ్లు అంటే కొన్ని దేవతలకి ఆ నీళ్లతో యజ్ఞం చేస్తారు, కొన్ని దేవతలకి ఆమిక్ష గట్టి భాగంతో త్యాగం చేస్తారు. రూపభేదం ఉండుట వలన విద్య భిన్నము ఒకటి కాదు. రూపం వేరుగా ఉందంటే చేస్తారు. ఇలా ప్రశ్న సరికాదు. ఒకే విద్యలో రూపభేదం ఉండవచ్చును.
ఎట్లనగా అతిరాత్రుని యాగంలో షోడశ పాత్ర గ్రహణము అగ్రహణము. అతిరాత్రి యాగం పేరు షోడశి పాత్ర. దాన్ని ముట్టుకోవడం, దాన్ని ముట్టుకోకుండా ఉండడం, లేకపోతే దాన్ని తీసుకోకుండా ఉండడం. ఇది యాగం ఒకటే కనుక నువ్వు ఆ పాత్ర తీసుకున్నా తీసుకోకపోయినా యాగం వేరు కాదు. అట్లే 6వ అగ్ని యొక్క అస్తిత్వం. పంచాగ్ని చెప్తారు, వాడు ఏ అగ్నిలో అయితే జీవితం అంతా యజ్ఞం చేశాడో వాడు పోయినప్పుడు వాడిని కాల్చడానికి అగ్ని తీసుకెళ్తారు. దాన్ని 6వ అగ్ని అంటారు. దాని అభావం. ఒక చోట 6వ అగ్ని చెప్పాను, ఇంకో చోట చెప్పలేదు, 5 అగ్నిలే చెప్పారు. ఇలా చెప్పిన పంచాగ్ని విద్యలో భేదము లేదు. అది ఇది ఇంతవరకు సూత్రార్థమైంది. ఇప్పుడు సూత్ర వివరణ. ముందు పూర్వపక్షం. పంచాగ్ని విద్యా ప్రసంగములో అగ్నిర్భవతి, ఆ మరణించిన పురుషుని దహించడు లోకంలో ప్రసిద్ధమైన అగ్నియే అగ్ని అని వాక్యం ద్వారా ప్రసిద్ధమైన అగ్ని కూడా ఉపాసన చేసి ఈ బృహదాగ్నిలో చెప్తారు. శాంతోగ్నిలో 6వ అగ్ని లేదు. అత ఏతాన్ ఏవం పంచాగ్ని వేద 5 చెప్తారు. ఏ ఉపాసకుడైనా ఈ 5 అగ్నులను ఈ విధంగా ఉపాసన చేయడం. ఈ వాక్యం ద్వారా 5 అగ్నుల ద్వారానే పంచాగ్ని ఉపశమానం గావించింది. అక్కడ చాందోగ్యంలో బృహదాగ్నిలో 6 చెప్పారు. ఒక చోట పంచాగ్ని ఉపాస్యమని, వేరొక చోటలో లోకంలో ప్రసిద్ధమైన 6వ అగ్ని కూడా ఉపాస్యమని చెప్పింది. ఉపాస్య భేదమున్న విద్య కూడా భేదము అంటాడు పూర్వవాడు. హోమ ద్రవ్యములు దేవత భిన్నమైన యాగానికి ఏదో భేదం స్వీకరించింది. యాగము అంటే దేవత నిమిత్తం హోమం ద్రవ్యం, ఇంతే యాగం అంటే. ఏమీ లేదు. దేవత, ఆ దేవత గురించి కొన్ని ద్రవ్యాలు. ఇప్పుడు దేవత భిన్నమైన, ఇప్పుడు పైన చెప్పాం ఆమీక్ష వాజినం. ఆమీక్షకి హవనం చేసే దేవతలు వేరు, వాజినం హవనం చేసే దేవతలు వేరు. అలాగే హోమ ద్రవ్యము దేవత భిన్నమైన యాగాది క్రియలో భేదము స్వీకరించింది. అలాగే ఉపాస్య స్వరూపం భిన్నమైన ఉపాసన కూడా భిన్నమని స్వీకరించలేను. ఒక చోట 5 అగ్నులు చెప్పారు, ఒక చోట 6 అగ్నులు చెప్పారు. కనుక పంచాగ్ని విద్య చాంద్రజ్ఞంలో బృహదానంలో వచ్చింది వేరు అంటాడు పూర్వాది సిద్ధాంతి. అది సరికాదు. ఉపాసనలో ఈ విధమైన గుణముల్లో భిన్నత్వం సంభవం. ఉపాసన చేసేటప్పుడు ఇంత మాత్రం ఉపాసనలో భిన్నత్వము అనుమానించరాదు. గుణాలు వేరుగా చెప్పినా ఉపాసన వేరని స్వీకరించుకో. ద్యులోకము మూలంగా 5 అగ్నుల ప్రతివిజ్ఞ, అదే ఇది జ్ఞానం 2 స్థలములో కలుగుతున్నది. ద్యులోకము పృథివీ, మేఘము, పురుషుడు, స్త్రీ, ఇవి 2 చోట్ల ఒకటే. ముందు స్వర్గం, ద్యులోకం అంటే స్వర్గం. ఒకటే చోట షష్ఠయజ్ఞోత్సవం పాఠం కాదు, వేరొక చోట దాని పాఠం లేదు. 6వ అగ్ని భావాభావముల ఉపాసన భిన్నము అంటే సరికాదు. అతిరాత్రి యాగం పేరు. షోడశి పాత్రమును గ్రహాగ్రహణం చెప్పినాను. గ్రహణం అంటే పట్టుకోవడం, తీసుకోవడం, లేకపోతే ముట్టుకోవడం. గ్రహణం అంటే యాక్చువల్గా తీసుకోవడం. ఒకడో తీసుకోవచ్చు, ఒకడో తీసుకోవచ్చు. యాగం భిన్నం కాదు.
ఆధ్యాత్మిక పంచాగ్ని విద్య 2 శాఖల్లో ఒకటే. బృహదానికుల ఆరోగ్యానికి అనువాదం కలదు. అది అనువాదం, విధి కాదు. అందువల్ల కొంచెం కూడా దోషం లేదు. అన్యత్ర ప్రాణ సంవాదంలో అధిక గుణములు ఉపసంహారం గావించు. ఒక చోట కొని చెప్పారు, ఇంకో చోట ఆ ప్రాణం గురించి ఎక్కువ గుణాలు చెప్తారు. అంత మాత్రాన్ని ఆ ప్రాణ ఉపాసన వేరు కాదు. అందువల్ల వేద్య రాశిలో ఎక్కువ అభిన్నత ఉండడం వలన విద్య ఒకటే. వేద్యము అంటే ఏది తెలుసుకోవాలనుకున్నావో, దేని ఉపాసన చేస్తున్నావో, ప్రాణం. ఎక్కువ గుణాలు ఒక చోట ఉన్నాయి, తక్కువ గుణాలు ఒక చోట ఉన్నాయి. కానీ నువ్వు ఉపాసన చేసేది, తెలుసుకోవాల్సింది ప్రాణము. అందువల్ల అందులో భిన్నం ఉండదు. అథర్వవేదంలో ఉన్న ముండపోతో బ్రహ్మతో శిరోవతాలు చెప్పారు. మినిస్టర్లో ఆ వ్రతం చెప్పలేదు. అందువల్ల ధర్మం భిన్నమవటం వలన విద్య భిన్నమైన ఈ ప్రశ్నకు ధర్మం వేరే. ఏమిటి? ఒక చోట శిరోవృతం చెప్పారు, ఇంకో చోట చెప్పలేదు. స్వాధ్యాయస్య దదాత్తేనహి సమాచారే అధికారాచ్చ సభవత్ తన్నియమ. ఇది స్వాధ్యాయం అధ్యయనం చేసేటప్పుడు అధ్యయనం చేసేవాడికి అధికారం ఉండాలని ఇలా చెప్పారు. దానికి ఉదాహరణ సభవత్ అని చెప్తాం. ఇప్పుడు సూత్రార్థం. శిరోవతాల ధర్మంలో స్వాధ్యాయములు అంగం. వేదవ్రతములను ఉపదేశించే గ్రంథంలో అధర్మ శాఖను అవలంబించే వారికి శిరోవ్రతం కూడా స్వాధ్యాయం అంగంగా స్వీకరించింది. అధికారం ద్వారా శిరోవ్రతము స్వాధ్యాయం అంగంగానే కానవచ్చున్నది. ఈ శిరోవ్రతము అధ్యయనానికి అంగం. నైత రచయిన వృత్తే అధీతే. ఎవరు శిరోవ్రతం అవలంబించారో వారు ఈ గ్రంథమును అధ్యయనం చేయరారు. నా ఏతద్దము అధికార విషయం. స్వాధికారాచ్చ చకారం ద్వారా అధీత శబ్దం గ్రహించడం వలన శిరోవ్రతము అధ్యయనం యొక్క అంగమని తెలియచున్నది. పై సూత్రంలో చెప్పిన సవచ్చ ఉదాహరణ. శతౌదన పర్యంతము శౌర్యాది 7 హోమముల్లో ఇతర వేదములో చెప్పిన శ్వేతాగ్ని సంబంధములు ఉండదు. అథర్వణ శాఖలో చెప్పిన ఏకాగ్ని సంబంధం ఉండటం వలన అథర్వ శాఖను అవలంబించే వారికి మాత్రమే శిరోవ్రత నియమము. ఇది శతౌదన పర్యంతము శౌర్యాది 7 హోమములు ఇదంతా పూర్వమీమాంస. మనం అంతవరకు వెళ్ళలేదు. అది చెప్తే ఇందులో చెప్తాడు, లేకపోతే లేదు. చూద్దాం. విద్య ఒకటే రూపము. శిరోవత ధర్మ స్వాధ్యాయం అంగమే. దాన్ని ఇంతవరకు సూత్రార్థం. ఇప్పుడు సూత్రానికి వివరణ చెప్తున్నారు. స్వాధ్యాయం అంగమే కానీ బ్రహ్మ విద్య అంగం కాదు, అంటే ఉపాసన అంగం కాదు. వేదవ్రతములను ఉపదేశించే సూత్ర గ్రంథంలో అథర్వ శాఖను అవలంబించే వారికి శిరోవ్రతమును కూడా స్వాధ్యాయం అంగంగా స్వీకరించారు. అయితే దచ్చీర్ణో వ్రతో అధీతే. శిరోవ్రతం అవలంబించడం వారి గ్రంథం అధ్యయనం చేయరాదు. అధికార విషయం. స్వసాక్షీయ ఉపనిషధ్యాయం శిరోవ్రతాది. ఆ శాఖ అవలంబన ఎవరైతే స్వాధ్యాయం వాడికి మాత్రం శిరోవ్రతాది అధ్యయనానికి అంగం. సవవచ్చ తన్నియమ. శతౌదనం వరకు శౌర్యాది 7 ఆగముల పాఠము 2వ ఆచరణ శాఖలో కలదు. ఈ పాఠముల సంబంధము 2 శాఖల్లో ఉండటం వలన ఏకర్షి అని పేరు గల అథర్వాగ్నిలో కూడా పఠించగలరు. ఇక్కడ
శతోదరము శౌర్యాది. శౌర్యాది 7 యాగములు, శతోదరము 1 యాగము. ఇవి 2 అథర్వణ శాఖలో ఉన్నాయి. ఏకర్షి అని పేరు కూడా అథర్వణాగ్నిలో పఠించగలరు. ఇవన్నీ శాకాంతలో చెప్పిన శ్వేతాగ్ని. శ్వేతాగ్ని అంటే 3: దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని. శ్వేతాగ్ని అందరు అగ్నిహోత్రం చేసేవాళ్ళు ఈ 3 అగ్నిని ఉంచుకోవాలి. ఒకటి ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది, ఇంకో దాంట్లో తీసుకుని పొద్దున్న సాయంకాలం హోమం చేస్తారు, ఇంకో దాంట్లోంచి తీసుకుని అతిథులు వస్తే వాళ్ళకు వండి పెడతారు. ఇది అగ్నిహోత్ర నియమం. అందుకని విడివిడిగా కాగ్యాలు ఉన్నాయి కానీ విడివిడిగా వాటికి 3. అలాగే పేరు దక్షిణ వైపుంలో దక్షిణాగ్ని, గార్హపత్యం అంటే గృహస్థులు అవలంబించవలసిన అగ్ని, ఆహవని అంటే వచ్చిన అద్దెలకి వస్తున్న అగ్ని. పఠించిన అథర్వణ శాఖ వారికే ఈ నియమము. శాఖాంతంలో చెప్పిన శ్వేతాగ్ని సంబంధం లేనందువలన పఠించరు. అథర్వణ శాఖ వారికి ఈ నియమం. శిరోవత ధర్మం కూడా ముండక అధ్యయనంలోనే నియమించింది. పైన చెప్పింది అథర్వణ శాఖ చదివేవాడికి, శాఖాంతం చదివేవాడికి క్షేత్రాంగ సంబంధం లేదు. అలాగే ఈ ముండక అధ్యయనం చేసే వాళ్ళకి శిరోవ్రత ధర్మం, నిన్న ధర్మం, నేను శాఖ చేసేవాళ్ళు అక్కర్లేదు. విద్యలో భేదం లేదు. అంతేకాని అధ్యయనం విద్యలో భేదము లేదు. దర్శయతిక్య చూపిస్తున్నారు. సర్వవేద ఎత్తులు మామనర్తి కడసు. అన్ని వేదాలు అంటే అన్ని వేద వాక్యాలు, అన్ని ఉపనిషత్ వాక్యాలు ఏ బ్రహ్మ గురించి చెప్తున్నాయో, అన్ని వేదాంత వాక్యంలో ఏ బ్రహ్మ గురించి చెప్పుచున్నావో తెలుసుకోవలసిన నిర్గుణ బ్రహ్మను గురించి ఒకే విధంగా చెప్పుచున్నవి. దేని తెలుసుకోవాలి? నిర్గుణ బ్రహ్మ. అన్నీ ఒకటేలా చెప్తున్నాయి. వాదేశిక బృహదాంగములో వైశ్వానర సగుణ బ్రహ్మ విద్య యందు ప్రాదేశ మాత్రం ద్వారా చెప్పిన బ్రహ్మ విద్యేశ్వరంలో ఆ పరమేశ్వరుని నేను ఎవరు ఉపాసన చేయడం అని చెప్పింది. బృహదాన్నికం యొక్క శాఖ పేరు వాదేశనేయం. అందులో వైశ్వానర విరాట్ ఇప్పుడే చెప్పాను. అది సగుణ బ్రహ్మ విద్య ఉపాసన. ప్రాదేశి మాత్రం, చుబుక మాత్రం ఉంటారు. అంటే మన గడ్డ నుంచి కపాలం వరకు ఇలాగా చెయ్యి, అరిచెయ్యి, బొటన వేలు, ఆఖరి చిటికిన వేలు వరకు తెరిచి పెడితే ఎంత వస్తుందో అది ఈ చురుకు నుంచి పైన తల వరకు దాన్ని ప్రాదేశం మాత్రం ఉంటారు. బ్రహ్మ విషయంలో ఆ పరమేశ్వరుని నేనని ఎవరు ఉపాసన చేసేది అని చెప్పారు. ఆ బ్రహ్మనే చాంద్రజ్ఞంలో ఇది బృహదారంలో చెప్పారు. ప్రాదేశ మాత్రంలో చెప్పిన ఉపాసన చేసే బ్రహ్మమే నేను. చాంద్రోగ్యంలో శ్వేతనే ప్రాదేశ మాత్రం అభిమానం ఆత్మానం వైశ్వానరు ఉపాసే. అదే ప్రాదేశ మాత్రంలో ఉన్నటువంటి వైశ్వానుని ఎవరైతే ఉపాసన చేస్తున్నారు, ప్రాదేశ మాత్ర వైశ్వానరు బ్రహ్మని నేను ఉపాసన చేసేది. 2 చోట్ల ఒకటే.
వైశ్వానర ఉపాసన అన్ని ప్రదేశంలో ఒకే విధంగా చెప్పాడు. ఏ విధంగా సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ భిన్నమో అటులనే అన్ని ప్రదేశంలో శృతి ద్వారా చెప్పడం వలన విద్యల్లో ఏకత్వం కలదు. వైశ్వానర విద్య ఎక్కడ చెప్పినా ఒకటే. స్తోత్ర విశేష రూపముకు ఉక్తాదు, ఉక్తము అని పేరు. ఏమిటది? విశేష స్తోత్రం. అది ఒకటే. ఉక్తాదుల సమభివ్యాహారము. సమభివ్యాహారం అంటే ఒకసారి చెప్పడం, కలిసి చెప్పడం. శేషి వాచిక పదములను ఒక చోట చెప్తా, ఒక చోట చెప్పిన గుణములను ఉపాసన వరకు వేరొక చోట చెప్తా. సమ అభివ్యాహారం. అభివ్యాహారం అంటే కథనం, సమ్ అంటే సమం. అందుకని ఉపాసనలో పరస్పరము అభిన్నము. ఉపాసనలో భిన్నము కాదు. ఇది దర్శయని ఈ సూత్రానికి అర్థం చెప్పాడు. ఇప్పుడు దీని వివరణ అదే కొంచెం రిపీట్ అవుతుంది. సర్వవేద యత్పదం ఆమనంతి. అన్ని వేదాంత వాక్యములు ఏ బ్రహ్మపదమును బోధించుతున్నవో అన్ని ఉపనిషత్తులు తెలుసుకున్న నిర్గుణ బ్రహ్మకి ఏకత్వం ఉపదేశించి ఉపాసనలు ఏకత్వము ఉపదేశించున్నది. అలాగనే వాచవినేక బృహదారణ్యకంలో వైశ్వానర శ్రవణ బ్రహ్మ విద్యలో ప్రాదేశ మాత్రం ద్వారా చెప్పిన బ్రహ్మ విషయంలో ఆ పరమేశ్వరునే నేను ఎవరు ప్రార్థించడం అని చెప్పింది. దాన్నే చాంద్రోగ్యంలో మళ్ళీ చెప్పారు. యత్వేతమైన ప్రాదేశ మాత్రం అభిమానం ఆస్థానం స్వానం పాస్తే అని పరామర్శించింటే దాన్నే ఇక్కడ విచారం చేశారు. వైశ్వానర విద్య అభిన్నం. వైశ్వానర అంటే విరాట్, ఒకటే విరాట్. దాని ఉపాసన బృహదారణ్యకంలో చెప్పని, చాంద్రోగ్యంలో చెప్పని రెండు ఒకటే. అన్ని వేదాంతంలో ఉపాసనలు చెప్పి స్తోత్ర విశేషం ఉక్తాదు. స్తోత్ర విశేషం వాటి పేరు ఉక్తం. ఋగ్వేద ప్రసిద్ధముకు పూజారమైన ఒక మంత్ర సమూహము. ఉక్తం అంటే ఋగ్వేదంలో ప్రసిద్ధం, పూజకి చెప్పే మంత్ర సమూహం. ఇతర స్థలంలో విధానము గ్రహించినను ఉపాసనలన్నింటి ఏకత్వం కలదు. ఈ ఉక్తాదులు ఋగ్వేదంలో ఉన్నాయి, అది ఇంకో చోట చెప్పినా ఉపాసన ఒకటే అవుతుంది. అందుకని సారాంశం ఏమిటి? చాంద్రోగ్యంలో చెప్పింది, బృహదారణ్యకంలో చెప్పింది, రెండు చోట్ల చెప్పిన పంచాగ్ర విద్య ఒకటే. అది సారాంశం. ఇప్పుడు ఉపసంహారాధికరణం సంగతి. అన్ని శాఖల్లో ఉపాసన అభిన్నం ఒకటి వలన ఫలం కూడా అభిన్నమే. ఉపాసన భేదం లేదన్నావు, అందులో ఫలం కూడా లేదు. ఫలీభావ సంగతి. ఫలము అంటే రిజల్ట్, ఫలీభావము దాది ఎలాగా, దాని యొక్క భావం. ఈ సంగతి చెప్పడానికి ఈ అధికరణానికి మొదలుపెట్టారు. ఉపాసనలో గల భేదాభేదం విచారం. ఉపాసన భిన్నమా కాదా సంశయం. అన్ని స్థలంలో ఉపాసనలో ఏకత్వం సిద్ధమొకటి వలన ఒక శాఖలో చెప్పిన ఉపాసనను వేరొక శాఖలో చెప్పిన ఉపాసనలో ఉపసంహారం చేయవచ్చునా చేయరాదా? ఉపాసనలో ఒకటి నావు, ఒక ఉపాసనలో కొన్ని గుణాలు చెప్పారు, ఇంకో ఉపాసనలో కొన్ని గుణాలు చెప్పారు. అప్పుడు భిన్నమా కాదా? పూర్వపక్షం. బాధ్యతనే జాగ్రత్త చెందిన భూదానికి ప్రాణోపాసనలో రేతో చక్రామా ప్రాణ ఉపాసన. ప్రాణ ఉపాసన చెప్పిన చోట చాంద్రోగ్యంలో ప్రాణాన్ని యొక్క శ్రేష్టాన్ని చెప్పడానికి ఒక కల్పన కథ. అన్ని ఇంద్రియాలు వదిలిపెట్టిపోయాయి ఒక్కొక్క సంవత్సరం.
అయినా మనిషి చావలేదు. ప్రాణం పోవడం మొదలు పెడితే అన్ని ఇంద్రియాలని చెలించాయి. అప్పుడు అవన్నీ ఒప్పుకున్నాయి, నువ్వే నాకు శ్రమిని, నువ్వే మా అందరికన్నా శ్రేష్టము అని. అదేమిటి? ప్రాణ ఉపాసన. ఒక చోట రేతస్సు అది శరీరాన్ని వదిలిపెట్టిపోయింది అని ఒక చోట చెప్పారు, ఇంకో చోట చెప్పలేదు. అధికంగా చెప్పేది శాంతోద్యమంలో ప్రాణోపాసనలో రేతమైన గుణము చెప్పబోవడం వలన ఉపసంహార యోగ్యం కాదు. ప్రాణోపాసనలో ఇలాగుంది అంటాడు, ఒక చోట చెప్పారు, ఒక చోట చెప్పలేదు. ఉపకారము సుశాఖలో చెప్పిన గుణం ద్వారానే కలుగును. ఈ ఉపాసన యొక్క ఫలితము వాళ్ళ శాఖలో చెప్పిన గుణాలని సిద్ధం చేస్తే వాళ్ళకి ఫలితం వస్తుంది అంటాడు పూర్వవారు. సిద్ధాంతం ఒక శాఖలో చెప్పిన గుణములు వేరే శాఖలో వినపడబోయినను పరస్పరము గుణములు ఉపసంహారం చేయవలేను. అంటే ఒక చోట కొన్ని గుణాలు చెప్పాను, ఇంకో చోట చెప్పలేదు. ఒక చోట ఎక్కువ గుణాలు చెప్పారు, ఒక చోట తక్కువ గుణాలు చెప్తారు. రెండు ఒకే ప్రాణాన్ని ఉపాసన చేస్తున్నాం చేయమని చెప్పారు. అప్పుడు ఎక్కడైతే ఎక్కువ గుణాలు చెప్పారో ఆ గుణాలను కూడా తక్కువ గుణాలు చెప్పిన చోట తీసుకొచ్చి ఉపాసన చేయాలి. అది అగ్నిహోత్రాల అనుష్ఠానంలో శాకాంతంలో చెప్పిన గుణములు ఉపసంహారం చేద్దరు, అలాగనే ఉపాసనలో కూడా చేయవాలి. సో శాఖలో చెప్పిన గుణముల ద్వారా ఎట్లు ఉపాసన ఉపకారమగునో అలాగనే శాకాంత గుణములు చింతన ద్వారా ఉపాసన ఉపకారం కలుగును. సో శాఖలో తక్కువ గుణాలు ఉన్నాయి, శాకాంతంలో ఎక్కువ గుణాలు ఉన్నాయి. అప్పుడు ఆ గుణాలను తీసుకొచ్చి ఇక్కడ ఉపాసన చెయ్యాలి. అలా చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. ఇది ఇప్పుడు దీనికి వైయాసిక న్యాయమాలు. ఏకోపాస్తావనాహార్య ఆహార్య వా గుణాసుతౌ అనుక్తత్వాదనాహార్య ఉపకార స్థైర్గుణైః శృతత్వాద్ అన్యశాఖాయాం ఆహార్య అగ్నిహోత్రవత్ విశిష్ట విద్యోపకార స్వశాఖోక్త గుణైః సమా. ఏకోపాసన ఉపాసన ఒకటే. ఏకోపాస్త అనాహార్య ఆహార్య. ఇంకో శాఖలో చెప్పిన గుణాలు తీసుకోవాలా తీసుకోకూడదా? అనుక్తత్వాలు ఒక శాఖలో చెప్పారు, ఇంకో శాఖలో చెప్పలేదు, అందుకని అవి ఎక్కడ తీసుకురాకూడదు అంటాడు. అనుక్తత్వ చెప్పకపోవడం వల్ల తీసుకురాకూడదు. ఉపకార సుతైర్గుణై. ఏ శాఖలో ఏ గుణాలు చెప్పారో వాటి ద్వారానే ఉపకారం కలుగుతుంది. ఇంకో శాఖలో చెప్పిన గుణాలు ఇక్కడ తీసుకురాక్కర్లేదు అని పూర్వవాది. దీనికి సిద్ధాంతం శృతద్వాద అన్య శాఖాయాం ఆహార్య అగ్నిహోత్రవత్. ఇంకో చోట చెప్పిన గుణాలు కూడా తీసుకురావాలి. విశిష్ట విద్యోపకార స్వశాక్త గుణై సమా. తన శాఖలో చెప్పిన గుణాలు ఉపాసన చేస్తే ఎలా ఫలితమో అలాగే ఒకే ఉపాసనలో వేరే శాఖలో చెప్పిన గుణాలని ఉపాసన చేస్తే ఫలితము. అందుకనే ఈ పాదానికే పేరు పెట్టారు గుణోపసంహారం పాదమని. ఒక ఉపాసనలో వెనుబడి గుణములను అన్నిటి ఉపసంహారం చేయవలైనా లేదా? పూర్వపక్షి చెప్పినది గుణముల ఉపసంహారం చేయరాదు, శుద్ధిలో చెప్పలేదు. వినబడి గుణములు చేస్తేనే ఉపాసన గుణము ఉపకారం కలుగును. సిద్ధాంత సమాధానం. అన్ని శాఖల్లో చెప్పిన గుణములను అగ్నిహోత్ర ఉపాసనలో ఉపసారం చేయవలేను.
ఇతర విశిష్ట ఉపాసనలు చెప్పిన గుణములు ఉపకారం, స్వశాఖలో చెప్పిన గుణములు సమానము. అన్నిటి 2 గుణములను ఉపసంహారం చేయవచ్చు. ఉపసంహారం అంటే ఉపాసన చేసేటప్పుడు ఇంకో చోట చెప్పిన గుణాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ గుణాలతో కూడా ఆ ఉపాసన దైవాన్ని చింతన చేయాలి. దీనికి భారతీయ తీర్థ వారి వ్యాఖ్య. బాధితునే శాఖ అయిన బృహదాన్నికంలోని ప్రాణోపాసనలో రేత ఉచ్చక్రామ రేతమనే గుణం అధికంగా చెప్పింది. దాంతో ప్రాణోపాసనలో ఈ రేత గుణం చెప్పకపోవటం వలన ఉపసంహారం యోగ్యం కాదు. ఉపాసనకు ఉపకారము ఇదిగా వినపడు ప్రాణ భాగాల గుణముల ద్వారానే కలుగును. ఉపాసనకు ఉపకారము ఇక్కడ చెప్పేనా మిగిలిన ప్రాణం శ్రేష్టమని చెప్పాడు. మిగిలిన ఇంద్రియాలు ఉన్నాయి కదా, వాళ్ళ గుణాల ద్వారానే కలుగుతాయి. ఏది చెప్పలేదు దాని ద్వారా తీసుకోకూడదు అంటాడు ఎవడు? పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం ఈ శాఖల్లో ఆ గుణం చెప్పకపోయినను ఇతర శాఖల్లో వినపడటం వలన వాడిని ఉపసంహారం చేయవలను. ఈ శాఖలో వినిపించట్లేదు కానీ ఇంకోసారి వినిపిస్తున్నాయి తీసుకురావాలి. అగ్నిహోత్ర ఉపాసనలో ఉపసంహారం చూడబడుతున్నది. అగ్నిహోత్ర ఉపాసనలో ఇంకో తోడు చెప్పిన గుణాలు ఇంకో తోటగా తీసుకెళ్తారు. కానీ శాఖలో చెప్పిన గుణముల వల్లనే ఉపకారం కలుగును కాన అన్ని శాఖలో చెప్పిన గుణముల ఉపసంహారం చేసి నేర్చుకున్న ఆలోచన సరికాదు. ఏ శాఖలో చెప్పారో గుణాలు అవే ఉపాసన చేయాలి, అవే చింతన చేయాలి, నీళ్ళు తీసుకురాకూడదంటే సరికాదు. కర్మాధిక్యం వలన ఫలం అధికమవును. ఎక్కువ గుణాలు చింతిస్తే నీకు ఎక్కువ ఫలితం. కానీ శాఖలో చెప్పిన గుణములు సమానంగా అన్ని శాఖలో చెప్పిన గుణములు ఉపకారం కలిగించును అన్నాడు. అది ఇప్పుడు సూత్రం ఉపసంహారో అర్థభేదాత్ విధి విశేషవత్ సమానేచ ఎందువలన అన్ని ప్రదేశంలో అగ్నోత్ర ఏకత్వం చెప్పిరో అందువలన మిగిలిన గుణములు ఉపసంహారం కలుగును. ఉపాసనలో కూడా గుణములు ఉపసంహారం చేయవలేను. ఇందులో కనుక ఉపాస గుణముల ద్వారా పొందు ఫలితము ఒకటే. విధిశేషవత్ సమానేచ అగ్నిహోత్ర విధిలో ఏ విధంగా ఒకటే చేస్తారో అలాగే అర్థం వేరినప్పటికీ ఆ ఉపసంహారం చెయ్యాలి అంటాడు. ఒక చోట పఠించిన ఉపాసనా గుణములను మరొక చోట ఉపసంహారం చేయవలని స్వీకరించుట యుక్తియుక్తం. అన్ని స్థలంలో ప్రయోజనం ఒకటే. ఉపాస్య దైవాన్ని దర్శనం చేసుకోవడం, దాంతో పాటు ఉండడం, అది ఫలితం. అన్ని చోట్ల ఒకటే. ప్రయోజనం అంటే ఫలితం. ఉపాస్య గుణముల ద్వారా పొందబడు ఉపాసన ఫలం అనుసరణలో అభిన్నం. ఉపాసన ఫలితం ఒకటే. విధిశేషత్వమున పదం ఉదాహరణ చెప్తుంది. అగ్నిహోత్రం ఒకటేనని ఏకత్వం నిశ్చయమైన తర్వాత దాని ధర్మ విషయం సమానంగా అనుసరణలో ఉపసారం గావించదు. అగ్నిహోత్రం ఒకటే అని దాని గుణాలు ఇంకో చోట చెప్పిన కూడా ఇంకో చోట తీసుకొచ్చారు. వేదాంతములో చెప్పిన ఉపాసనలో ఒకటే నిశ్చయమైన తర్వాత ఉపాస్య గుణములు ఉపసంహారం చేయవలను. ముందు ఏ ఉపాసన చేస్తున్నా 2 ఉపాసనలు ఒకటే అని నిశ్చయం అయిన తర్వాత ఆ ఉపాసన మీద చెప్పిన గుణాలు ఒక చోట ఎక్కువ ఉండొచ్చు, ఒకటో తక్కువ ఉండొచ్చు, అన్నీ కలిపి ఉపాసన చేయాలి. ఈ ప్రయోజన సూత్రం యొక్క విస్తారము
సర్వాభేదా అన్న అధికరణం నుండి మొదలు రాబో అధికరణంలో చేయబడింది. సర్వాభేద అని ఇంకో అధికరణం వస్తుంది. ఈ 3వ అధ్యాయం 3వ పాదంలో చాలా అధికరణాలు ఉన్నాయి. అక్కడ ఈ సర్వాభేదాత్ అన్న అధికరణం నుంచి ఇదే విషయాన్ని, అంటే ఒక చోట చెప్పిన గుణాన్ని ఇంకో చోట తీసుకొస్తే ఫలితం ఒకటే అన్నదాన్ని విస్తారంగా చెప్తాము అంటాడు. అది ఇప్పుడు అన్యతాత్వాధికరణం సంగతి. విద్యార్థుల సమానత వలన ఉపాసనలో ఏకత్వం. ఉద్గీత విద్య అను పేరు సమానంగా ఉండటం వలన కూడా ఉపాసనలో అభేదం సిద్ధమవును. ఛాందోగ్యోపనిషత్తులో ఉపాసనలకి 5 సంఘాలు 7 సంఘాలు చెప్పారు. అందులో ఒకటి ఉద్గీత విద్య. కనుక దృష్టాంత సంగతి ద్వారా దీన్ని చెప్పారు. ఈ అధికరణం ఉద్గీతి విద్య యొక్క భేదాభేదం విచారం. 2 చోట్ల ఉద్గీత విద్య ఉంది, బృహదాంలో చాందోగ్యంలో. ఇది భిన్నమా అభిన్నమా? చాందోగ్యంలో మరియు బృహదాం చెప్పిన ఉద్గీత విద్య భిన్నమా అభిన్నమా? ఉద్గీత నామము దేవాసుర సంగ్రామముల ఆఖ్యానముల సమానతను గురించి 2 స్థలంలో ఉద్గీత విద్య ఒకటే నన్ను స్వీకరించవలేను. దేవతలు రాక్షసులు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారు. అంటే మనిషిలో ఉన్నటువంటి మంచి సంస్కారాలు, చెడ్డ సంస్కారాలు. చెడ్డ సంస్కారాలు మనసుని కిందకి పీకుతూ ఉంటాయి. మంచి సంస్కారాలు ఆ మనస్సుని పైకి తీసుకెళ్తాయి, ఆధ్యాత్మిక ఉన్నతి వైపు తీసుకెళ్తాయి. అందుకని మంచి సంస్కారాలను దేవతలు అన్నారు, చెడ్డ సంస్కారాలను అసురులు అన్నారు. రావణుడికి అన్ని గుణాలే. శివుడిని పూజ చేసేవాడు, 4 సముద్రాల్లో 4 వైపులా పోయి సంధ్యావందనం అన్ని చేసేవాడు, అన్ని వేదాలు కంటపడటం. కానీ ఒకటే దుర్గుణం, పరస్త్రీ వ్యామోహం, దాంతో చచ్చాడు. అంటే మనిషికి ఎన్ని మంచి సంస్కారాలు ఉన్నా ఒక చెడ్డ సంస్కారం ఉంటే అది వాడిని అదోగతి తీసుకెళ్తుంది. అందుకని ఈ దేవాసుర సంగ్రామం అని చెప్తారు ఇక్కడ. అది కల్పన అని కూడా చెప్తారు. అంటే మనిషిలో ఉన్నటువంటి చెడ్డ సంస్కారాలు మంచి సంస్కారాల దెబ్బలాట. దేవాసుర సంగ్రామంలో ఆఖ్యానంలో దాన్నే కథ రూపంలో చెప్పారు. ఈ దేవతలు రాక్షసులు అందరూ బ్రహ్మగారి దగ్గర వెళ్తే ఆయన ముందు చెప్పాను, 12 మంత్రాలు ఇచ్చాడు. దేవతలు అన్నాడు, మీరు 12 మంత్రాలు చదవండిరా, రాక్షసుల మీద విజయాన్ని పొందుతారు. అంటే దేవతలు ఏం చేశారు, ఒకరిని కూర్చోబెట్టారు, వాడిని 12 మంత్రాలు చదవమన్నారు. వాడు స్వార్థి అయ్యి 3 మంత్రాలు అందరికీ చదివి 9 మంత్రాలు చదువుకున్నాడు. ఇది రాక్షసుడు తెలిసింది. ఓహో వీడు పెద్ద స్వార్థి అని వాడిని కాస్త స్వార్థంతో ముంచేశారు. వాడు ఓడిపోయాడు. ఇంకోటి కూర్చోబెట్టారు, అందరూ అలాగే చేశారు. ఆఖరికి ప్రాణాన్ని కూర్చోబెట్టారు. ప్రాణం 12 మంత్రాలు అందరికీ చదివింది. అందుకని ఆ రాక్షసులు ఆ ప్రాణాన్ని ఏమి చేయలేకపోయారు.
ఆ ప్రాణాలు గెలిచాయి కనుక రాక్షసులు ఓడిపోయారు. అందుకని వీళ్ళు దేవతలు అయ్యారు, వాళ్ళు రాక్షసులు అయ్యారు. కానీ 10 మంది దేవతలు స్వార్థంతో పాపం చేశారు. ఇప్పుడు దేవతలు దేవతలుగా ఉండాలి అనుకుంటే వాళ్ళలో పాపం ఉండకూడదు. అందుకని పరమేశ్వరుడు ఏం చేశాడంటే భారతానికి బోర్డర్ అవతల ఆ పాపాన్నంతా వదిలేశాడు. అందుకని అంటారు విదేశస్తుల్లో స్వార్థము బహిర్ముఖత ఎక్కువగా ఉంటుంది అని. అందుకని పూర్వకాలంలో విదేశాలు పోకూడదని చెప్పేవారు. అది ఇదంతా ఈ దేవాసుర సంగ్రామంలో వస్తుంది. బృహదాంగ చదివితే తెలుస్తుంది. ఉద్గీత ఒకటేనని స్వీకరించవలేను, 2 స్థలంలో ఉద్గీత విద్య ఒకటే అని పూర్వపక్షి చెప్తారు. అప్పుడు సిద్ధాంతి చాందోగ్యంలో ఉద్గీత అవయమగు ఓంకారము ప్రాణ దృష్టితో ఉపాసన చేయ. ఉద్గీతకి 5 అవయవాలని చెప్పాను కదా, అందులో ఒకటి ఓంకారం. ఆ ఓంకారాన్ని ప్రాణ దృష్టితో ఉపాసన చెయ్యాలి. బృహదారణ్యంలో సంపూర్ణ ఉద్గీతను, ఉద్గీత భక్తి యొక్క ఉపాసన 5 అన్ని కలిపి చెయ్యాలంటాడు అక్కడ. అందువల్ల వేదత్యం వేరే. ఒక చోట 5 భాగాలకి ఒక భాగాన్ని ప్రాణదృష్టితో చూడమన్నాడు, ఇంకో చోట 5 కలిపి చూడమన్నాడు. అందుకని ఏది తెలుసుకోవాలో అందులో తేడా ఉంది. అందుకని సంగ్రామాదిలో అభిన్నత ఉపాసన అభేదం చెప్పుడు ఉపయోగం కారణం కాదు. మరి దేవతలు వీళ్ళు దెబ్బలాడుకున్నారు ఇదంతా చెప్పారు కదా అంటే అది స్తుతి. అందుకని 2 స్థానంలో ఉద్గీత విద్య భిన్నము, ఒకటి కాదు. ఇప్పుడు ఊరికినే ఈ అధికరణ విషయాల్లో పూర్తిగా చెప్పారు. ఇంకా దీన్నే ముందుకు వెళ్తే ఇంకా ఎక్కువ వ్యాఖ్యానం చేస్తారు. ఇవాళకి చాలు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం